సడన్గా నేను రావడం తప్పంటారు. ఆ రోజు నేను ఇలాగే గుళ్ళో చూడకుండా తగిలాను. అందుకు మీరు నా పరువు తీశారు. అయినా చాలేదా మళ్ళీ ఇలా? అయ్యయ్యో, అలాంటిదేం లేదండి. నేను కావాలని చేయలేదు. ఏదో యాక్సిడెంటల్గా జరిగింది. నన్ను నమ్మండి ప్లీజ్. ఓహో, మీరు చెయ్యాల్సిందంతా చేసేసి యాక్సిడెంట్ సడన్ అంటే మీరు నమ్మాలి. కానీ మేమేం చెప్పినా మీరు నమ్మరు. ఇది మీరు కావాలనే చేశారు. చూడండి, మీరు వస్తున్నారని నేనేం కలగనలేదు. ఇలా చేయడానికి ఇదేం రివెంజ్ కాదు. ఏదో జరిగిపోయింది అంతే. దానికోసం ఇంత రాద్దంతా చేస్తారెందుకు? వాట్? నాది రాద్ధాంతమా? కాకపోతే ఏంటి సార్, సారీ చెప్పాక కూడా దాన్ని రిపీట్ చేస్తారేంటి? హలో, ఏదో సడన్ గా జరిగింది, సారీ చెప్తున్నారు కదా, ఎందుకు ఇంత చిన్నదానికి అంత ఆర్గ్యూ చేస్తున్నారు? వదిలేండి సార్. సాస్ పడి డ్రెస్ నాశనం అయితే చిన్న విషయమా? రండి, మీ మీద కూడా ఓ బాటిల్ పోస్తాను, తుడుచుకుని నవ్వుకుంటూ వెళ్దురు గాని. నేను అర్జెంటుగా కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళమంటారు? సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేసి 100 సార్లు సారీ చెప్పాను, వినలేదు. ఒక జెంట్లమెన్కి ఇదే ప్రాబ్లం వస్తే ఎవరూ సపోర్ట్ చేయరు. అదే అమ్మాయిలకైతే అందరూ వాలిపోతారు. ఎక్కడ లేని సింపతిలు చూపించేస్తారు. వదిలేయాలంట, వదిలేయాలి. హలో, ఉచిత సలహాలు ఇవ్వటం కాదు, సమస్యను అర్థం చేసుకోవాలి. ఆవిడ చేసిన దానికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళమంటారా? చూడండి సార్, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకండి. థ్యాంక్స్ చెప్పేంత దయ చూపించాల్సిన అవసరం లేదు. కావాలంటే ఆ డ్రెస్ ఇవ్వండి, వాష్ చేసేస్తాను. ఏంటి, డ్రెస్ వాష్ చేసిస్తారా? వాష్ చేయడానికి మీకేం హక్కు ఉంది? మీరేమన్నా నా భార్య? పోనీ ఆ డ్రెస్ రెంట్, సారీ, దాని రేట్ ఏంటో చెప్పండి, నేను పే చేస్తాను. ఏమంటున్నారు? రెంటు రేటు పే చేస్తారా? నేను మీకు ఎలా కనిపిస్తున్నానండి? రెంట్ డ్రెస్సులు వేసుకుని తిరిగే వాళ్ళే కనిపిస్తున్నానా? లేదా డ్రెస్ కొనుక్కునే స్తోమత కూడా లేకుండా తిరుగుతున్నాను అనుకుంటున్నారా? అయితే నన్నేం చేయమంటారు? పడింది, సారీ, అంతే. సార్, జెంటిల్మ్యాన్లా బిహేవ్ చేయండి సార్. మాటకు మాట ఎందుకు చెప్తారు సార్? కాసేపు సైలెంట్గా ఉంటే సెటిల్ అయిపోతుంది కదా. ఎల్లమ్మా, ఎల్లు. వెళ్ళమంటున్నారు కదమ్మా. ఎదురుగుండా ఉండే కొద్దీ మళ్ళీ మొదటికి వస్తారు. మీరు లైట్గా తీసుకోండి సార్, ఆడపిల్ల సార్, వదిలేండి. సారీ, ఈవేళ నువ్వెలా తల ఉంచుకున్నావో ఆ రోజు నేను అంతే. యాక్సిడెంటల్గా జరిగిన దానికి ప్రాబ్లం చేస్తే ఇలాగే ఉంటుంది. ఆ రోజు నువ్వు గెలిచావు, ఈ రోజు నేను గెలిచాను. నందిని, నమస్తే సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నావు నందిని? డాక్టర్స్ ఏమన్నారు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు సార్, కాస్త కాలు బెనికింది. జస్ట్ 1 వీక్ రెస్ట్ తీసుకుంటే చాలన్నారు. 1 వీక్ కాకపోతే 2 వీక్స్ తీసుకో. ముందు ఆరోగ్యం ముఖ్యం. పూర్తిగా కోలుకున్నాకే క్లాసెస్ తీసుకుందు గాని. క్లాస్కా? నో సార్, ఇక నేను ఇన్స్టిట్యూట్కి రాదలుచుకోలేదు. జాబ్కి రిజైన్ చేస్తున్నాను. ఎందుకమ్మా అంత ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నావు? అంత బలమైన కారణమే ఉంది. ఏముంది అని నన్ను అడుగుతారేంటి సార్? నా నిర్ణయానికి కారణం మీకు తెలీదా? నాకు ఇన్స్టిట్యూట్లో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఆ ప్రేమ్. వాడి వల్ల నాకు ఎంత అవమానం జరిగిందో మీకు తెలీదా? ఇంకా నేను అక్కడికి వస్తే ఈసారి బతుకు మీద విరక్తి కలిగేలా చేసినా చేస్తాడు. అందుకే మానేద్దామనుకుంటున్నాను. మీకు మీ స్టూడెంట్స్ ఫీజులే ముఖ్యం. స్టాఫ్ వెల్ఫేర్ మీకెందుకు సార్? వాళ్ళు ఎలా పోతే మీకెందుకు? అందుకే నేను ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా మీరు రెస్పాండ్ కాలేదు. దాని రిజల్టే ఈ రిజిగ్నేషన్. నందిని, నువ్వు ట్యూటర్వి, స్టూడెంట్లా మాట్లాడతావేంటి? మొదటి నుంచి నీకు ప్రేమికి మధ్య గ్యాప్ ఉంది. మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయి. అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. అంతకుముందు ఏమేమి జరిగాయో నాకు అంతగా తెలియదు. బట్ ఆ రోజు జరిగిన దాంట్లో ప్రేమ్ తప్పేమీ లేదు. లేదా?
ఎంత బాగా అతన్ని సమర్థిస్తున్నారు సార్. 10 మందిలో కావాలని చెప్పి నా చుడిదార్ చించి నన్ను అవమానించాడు, తలెత్తుకోలేకుండా చేశాడు. అది మీకు తప్పుగా అనిపించలేదా? సారీ నందిని, నువ్వు నీ వాదన్నే సమర్థించుకుంటున్నావు. యాక్చువల్గా ఆ రోజు జరిగిందేంటో తెలుసా? నువ్వు స్విచ్ ఆన్ చేయబోయిన బాక్స్కి కరెంట్ పాస్ అవుతుంది, అది నిజం. దాన్ని తాగితే నీకు షాకు తగులుతుందని అతను నిన్ను స్విచ్ వేయకుండా ఆపే ప్రయత్నం చేశాడు. యాక్సిడెంటల్గా నీ డ్రెస్ జరిగింది. నువ్వు వెళ్ళిన తర్వాత అతను చెప్పినట్టే ఎలక్ట్రీషియన్తో దాన్ని చెక్ చేయించి రిపేర్ చేయించాను. నీకు ప్రమాదం జరగకూడదనే అతను ఆరాటపడ్డాడే తప్ప నిన్ను అవమానించాలని అతను అలా చేయలేదమ్మా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం ఫ్యాక్ట్. కానీ నువ్వు అవమానించాడని అపార్థం చేసుకొని అతని మీద మీ నాన్నకు కంప్లైంట్ చేశావు. మీ నాన్న అతన్ని రౌడీల చేత చితకబాదించాడమ్మా. ఏంటి, మా నాన్న రౌడీలతో కొట్టించాడా? అవునమ్మా. అదృష్టం బాగుండి అతను బయటపడ్డాడు, లేకపోతే చాలా ప్రమాదం జరిగేది. విచక్షణ లేకుండా కొట్టించాడమ్మా. ఇప్పుడు ప్రేమ్ కూడా ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు. నేను ఇప్పుడే అతన్ని చూసొస్తున్నాను. నందిని, ప్రేమ్ ఏమన్నాడో తెలుసమ్మా? తనకు తగిలిన దెబ్బల గురించి నీకు చెప్పొద్దన్నాడు. ఎస్, దట్ ఈస్ ప్రేమ్. కానీ నేనే అతని మీద నీకున్న అభిప్రాయం తప్పు అని తెలియడానికి చెప్పాను. అపార్థాలు వీడి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ కోపం, మీ నాన్న ఆవేశం అతన్ని హాస్పిటల్ పాలు చేసేయి. జరగరాంది జరుగుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. అయినా ఈ విషయాన్ని నువ్వు మీ నాన్న దాకా తీసుకెళ్ళడం తప్పమ్మా. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ. మా నాన్న ఇలా చేస్తాడనుకోలేదు, అస్సలు ఊహించలేదు. ఏదో ప్రేమ్కి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడనుకున్నాను. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇంకా ఈ సింపుల్ వాడు ఎందుకు చెప్పు? ఇక నుంచి ఎవరు ఏమిటో అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోకు. సరేనమ్మా, నేను వస్తాను. టేక్ కేర్. ఆరోగ్యం జాగ్రత్త, సరేనా? ఏ టాక్సీ, వస్తావా? నిన్నే డ్రైవర్, వస్తావా? ఏంటి ఎగతాలా? ఏ డౌటా? డెఫినెట్ గా ఎక్తాలే. అవును, పేపర్తో కాలక్షేపం చేస్తున్నావు. ఎక్కడ మీ ఓనర్ రేవతి? అది రెస్టారెంట్లో హాయిగా భోంచేస్తూ ఉంటే ఇక్కడ నువ్వు కుక్కలా కాపలా కాస్తున్నావా? గుడ్, వెరీ గుడ్. నువ్వే నేను, నేనే నువ్వు అంటూ ప్రేమ పక్షుల్లా జంటగా తిరిగేవాళ్ళు ఇప్పుడు ఈ లైలా దెబ్బకు పాము ముంగిసలైపోయారా? ఇప్పటికైనా అర్థమైందా ఈ లైలా కెపాసిటీ ఏమిటో? ఏ అమ్మాయి అయినా ఫ్రెష్గా ఉన్న మగాన్ని లవ్ చేయాలని చూస్తుంది. కానీ నేను రేవతిని ప్రేమించావని తెలిసి కూడా నువ్వే కావాలనుకుంటున్నావు. అందుకే బర్తెగించి సిగ్గు విడిచి నిన్ను వెతుకుంటూ వచ్చా. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. నీ ప్రేమకు నన్ను బ్రోకర్లా వాడుకున్నావు. నన్ను అవమానపరిచావు, తీసి పారేశావు. నేను నీ పిచ్చిలో పడి ఏది చెప్పినా నమ్మాను, చెప్పినట్టు చేశాను. రేవతి ప్రేమ కోసం నన్ను ప్రేమించినట్టు నటించావు. నాలో లేనిపోని ఆశలు రేపావు.
చివరికి మోసం చేశావు. నువ్వు నిజమే చెప్పావు, కానీ నేనే నిన్ను నావాన్ని చేసుకోవాలనుకున్నాను. కేవలం మన మధ్య మాటలే ఉన్నా కలిసి తిరిగామని, మన మధ్య ఏదేదో సంబంధం ఉందని చాలా చక్కగా క్రియేట్ చేసి రేవతిని నమ్మేలా చేశా. నీ నుంచి దూరంగా లాగిపడేశా. నాకు దక్కని వాసు ఎవ్వరికీ దక్కకూడదు. ఇప్పుడు అర్థమైందా ఈ పిచ్చిదాని పవర్ ఏంటో? ఆశపడొచ్చిన అమ్మాయి అంటే అంత చులకనా? ఓ అమ్మాయి తలుచుకుంటే ఏవైనా చేస్తుంది, చేయగలదు అని ఇప్పటికైనా నమ్మావా? నా ప్రేమకు విలువివ్వనందుకే నీకీ శాపం. నా ఉసురు తగిలే ఇలా డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నావు. ఇదైనా జాగ్రత్తగా చేసుకో. బాయ్. హాయ్ రేవతి. ఇలాంటి పనులు ఎప్పటి నుంచి చేస్తున్నావే? ఏ, నువ్వు నీళ్లు తాగవా? ఓవర్ తెలివితేటలు చూపించకు. నేను అడిగేది నీళ్ళు తాగడం గురించి కాదు, లేడీ విలన్ల జంటలను విడదీసే పని గురించి అడుగుతున్నాను. కాస్త అర్థమయ్యేలా చెప్పు రేవతి. ఏంటి నువ్వనేది? ఓవర్ యాక్షన్ చేయకే, నాకు ఒళ్ళు మండుతుంది. ఒకసారి ఒకళ్ళని మోసం చేయగలుగుతావు, ప్రతిసారి వాళ్ళని మోసం చేయడం కుదరదు. ఒకసారి నమ్మాను, మోసపోయాను, మళ్ళీ మోసం చేయలేవు. లైలా, నువ్వు బయట వాసుతో మాట్లాడిందంతా నేను విన్నాను. ఛ! ఇంతకాలం నీలాంటి దాంతోనే నేను ఫ్రెండ్షిప్ చేసింది. నిన్ను ఫ్రెండ్ అంటానికి సిగ్గుగా ఉంది. అయితే ఏంటి, విన్నావుగా? మళ్ళీ నా దగ్గరేంటి లెక్చర్లు? వాడి కోసం నేనెలా పడిగాపులు కాశానో నీకు తెలుసా? నన్ను కాదన్నాడు, అందుకే తగిన శాస్తి చేశాను. తప్ప? వాసు నీ వెనక తిరగలేదు కదా, పిచ్చి పట్టి నువ్వే వాడు వెనకల తిరిగావు. అయినా వాడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసి ఎలా తిరగలిగావే? నాకు అన్యాయం చేయాలనేగా, నన్ను మోసం చేద్దామనే కదా. వాడు నీ ప్రేమ కోసం నన్ను వాడుకోవడం తప్పు కదా, అందుకే మిమ్మల్ని కలవకుండా చేశాను. వాడు వాడి స్వార్థం చూసుకున్నాడు, నేను నా స్వార్థం చూసుకున్నాను. ఏదే స్వార్థం? నీ ఫ్రెండ్ నేను ప్రేమిస్తున్నానని తెలిసి నువ్వు ప్రేమించటమా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. వాసు నన్నెంత సిన్సియర్గా లవ్ చేశాడో నాకిప్పుడు అర్థమవుతుంది. నువ్వు విన్న అబద్ధాలాడి మమ్మల్ని విడదీస్తావా? పాపం, తన ప్రేమ నాకు అర్థం కావడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఎన్ని మాటలు పడ్డాడో. నేను నువ్వు చెప్పిందంత నిజమని నమ్మి ఎంత అవమానపరిచానో, ఎంత అసహించుకున్నాను. ఛ! తలుచుకుంటేనే బాధగా ఉంది. నేను అతన్ని దూరంగా ఉంచినా నా కోసం వాటర్ క్యాన్లు మోసాడు, నా కోసం ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇవాళ నా ఇంట్లో నా కోసం డ్రైవర్గా పనిచేస్తున్నాడే. నేనెన్నన్నా నా మీదున్న ప్రేమతో భరించాడు. నేనిప్పుడే వెళ్ళి వాసుకి సారీ చెప్పాలి. నిజాలు తెలిసిపోయాయని అతని ప్రేమని పంచుకోవాలి. మళ్ళీ మేమిద్దరం కలిసిపోవాలి. ఏయ్, ఇక మీదట నువ్వే కాదు, ఎవ్వరూ మమ్మల్ని విడదీయలేరు. ఆ భగవంతుడు కూడా పని చేయలేడు. నీ మాటలు నమ్మి నా వాసు నేను దూరం చేసుకున్నాను. వాసు, కూల్ డౌన్. బ్రేక్లు వేసుకోరా మనసుకి. అమ్మాయి తనంతట తానుగా వెతుక్కుంటూ రాబోతుంటే ఎదురెళ్ళి సరెండర్ అవ్వడం అస్సలు బాగోదు. ఆ దూరం మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత స్లో మోషన్ ఎఫెక్షన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వాళ్ళకి మన మీద కోరిక పెంచాలి, మన కోసం వెతికేలా చేయాలి. అప్పుడే కిక్కు, మజా. ఎలాగైతేనే మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది. ఇక్కడేం జరగలేదు, మనం ఏం చూడలేదు, వినలేదు. ఫస్ట్ ఎస్కేప్, పిచ్చే మోడ్. రవతి, వెళ్దామా? వెళ్దాం. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో.
వాసు నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్లా? సారీ మేడం, మన మధ్య పర్సనల్ మ్యాటర్స్ ఏముంటాయి? నేను డ్రైవర్ని, మీరు ఓనర్, దట్స్ ఆల్. అవతల కస్టమర్ నుంచి కాల్ వచ్చింది, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెబితే అక్కడ దింపేసి వెళ్తాను. ఆ? నరకానికి పోని. అయ్యో, నాకంత సీన్ లేదు. రూట్ తెలియదు మేడం. ప్రస్తుతానికి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, దిగండి. అవతల పార్టీ వెయిట్ చేస్తుంది. ఓకే?